అందరికీ నమస్కారం. నా పేరు కస్తూరి వేణుగోపాల్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు. 7వ తరగతి తెలుగు వాచకంలో 3వ పాఠ్యాంశమైన శతక సుధ. ఈ శతక సుధలో మనం పార్ట్ 1 అనగా మొదటి భాగంలో సుమతి శతకం మరియు దాశరథి శతకానికి సంబంధించిన 2 పద్యాల గురించి, దానికంటే ముందున్నటువంటి విశేషాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. పాఠ్యాంశంలో ముందుగా బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇక్కడ మనకొక చిత్రం కనిపిస్తుంది. జాగ్రత్తగా చూడండి. ఈ చిత్రంలో ఎవరెవరున్నారు, ఏమేంటిది అనేది మనకి ప్రశ్నలు అడుగుతాడు. కింద ప్రశ్నలు ఇచ్చారు. 1, పై బొమ్మలో ఎవరెవరున్నారు, ఏమి చేస్తున్నారు? 2, శిష్యులు ఏమి అడిగి ఉండవచ్చు? గురువుగారు ఏం చెప్తుండవచ్చు? మీకు తెలిసిన కొన్ని నీతి వాక్యాలను చెప్పండి. ఇప్పుడు పాఠ్యభాగ ఉద్దేశాన్ని గురించి మనం తెలుసుకుందాం. శతకాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి, సమాజ నడవడికను, లోకం పోకడలను తెలుపుతాయి. సమాజంలో ఎలా మనం నడుచుకోవాలో చెప్తాయి శతకాలు. అలాగే లోకం పోకడ, లోకం అనేది ఏ విధంగా ఉంది, మంచి చెడు ఎలా ఉంది లోకంలో అనేది విషయాన్ని కూడా తెలుపుతాయి. రేపటి సమాజానికి మానవతా విలువలను అందిస్తాయి, మంచి చెడుల విచక్షణను నేర్పుతాయి, భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. అంటే ముందు మన జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో కూడా ఇవి మనకు నేర్పిస్తాయి. శతక పద్యాలలోని నైతిక విలువలను తెలుపుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం ఉద్దేశం. ఇప్పుడు ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ప్రక్రియ శతకం. శతకం అంటే 100. శతకం 100 లేదా 100కి పైగా పద్యాలతో ఉంటుంది. 100 అంటే 100 అని మనకు తెలిసిందే. సాధారణంగా శతక పద్యానికి మకుటం ఉంటుంది. మకుటం అంటే ఏంటి అంటే, ఒక భగవంతునికి కిరీటం ఎలాంటిదో శతకానికి మకుటం అలాంటిది అని అంటారు. మకుటం అంటే కిరీటం. మనకు ముందు పద్యాలు చెప్పినప్పుడు వీటి గురించి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఇవి ముక్తకాలు. ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ఒకటో పద్యం చెప్పాడనుకో, ఒకటో పద్యానికి రెండో పద్యానికి సంబంధం ఉండదు. ఒకటో పద్యం భావం ఒకటో పద్యానిదే, అలాగే రెండవ పద్య భావం రెండవ పద్యానిదే. అలా శతకంలో ఉన్న 100కు పైగా ఉండే పద్యాల భావాలన్నీ కూడా దేనికి అవే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటాయి. అలా ఉండడాన్ని ఏమంటారు? ముక్తకాలు అని అంటారు. ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందు మనం ఒక్కొక్క కవి గురించి, అదే ఒక్కొక్క శతకకర్త గురించి, వారు రచించిన పద్యము, అందలి భావాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బద్దెన. కవి బద్దెన. ఇతన్నే బద్దభూపాలుడు అని కూడా పిలుస్తారని మన చరిత్ర చెప్తుంది. కాలం 13వ శతాబ్దం. రచనలు ఇక్కడ 2 ఇచ్చాడు. 1 సుమతి శతకం, ఇగో శతకం ఇది. 2ది నీతి శాస్త్ర ముక్తావళి. విశేషాలు: సుమతి శతకం అంటే ఇది కంద పద్యాలలో రాయబడింది. కంద పద్యము అంటే ఏంటి అంటే, మనకు పద్య లక్షణాలను తెలుసుకునేటప్పుడు మీకు 8వ తరగతిలో నుంచి వీటి గురించి తెలియజేయబడతాయి. ప్రతి పద్యానికి ముందు గుర్తు ఉంటుంది. ఊ అంటే ఉత్పలమాల అని, చ అంటే చంపకమాల అని, కమ్ అంటే కందపద్యం అని ఇలా ఉంటుంది. వాటిని కూడా మనం పద్యాలను చెప్పుకునేటప్పుడు పరిచయం చేసుకుందాం. ఇప్పుడు మరి బద్దెన రచించిన శతకంలోని పద్యాన్ని చూద్దాం. శతకం సుమతి శతకం. శతకకర్త బద్దెన, మకుటం సుమతి. ఈ పద్యం కనిపిస్తుంది కదా, ఇది ఇగో చివరి పాదములో. వీటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పాదం అంటారు. చివరి పాదంలో ఉంది సుమతి అని. ఇది మకుటం. సుమతి అంటే మతి అంటే బుద్ధి, సుమతి అంటే మంచి బుద్ధి, మంచి బుద్ధి గలవారిని సుమతి అని సంబోధిస్తారు. ఇక్కడ కా ఉంది. కా అంటే కమ్ అంటే కంద పద్యం అని అర్థం.
ఇప్పుడు పద్యాన్ని చూద్దాం. ఆకొన్న కూడే అమృతము తాకొందక నిచ్చువాడే దాత ధరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువ కలవాడే వంశతిలకుడు సుమతి. ఆకొన్న కూడు ఆకలితో ఉన్నప్పుడు తినేటువంటి ఆకొన్న కూడు, కూడు అంటే అన్నం, ఆకలితో ఉన్నప్పుడు తినే అన్నమే అమృతం. అమృతము అంటే అమృతంతో సమానం. తాకొందక నిచ్చువాడే దాత ధరిత్రిన్. తాకొందక అంటే తాను దాచుకోకుండా, తాకొందక అంటే తాను దాచుకోకుండా, ఇచ్చేవాడే దాత అంటే దానం చేసేవాడు, తాను దాచుకోకుండా ఇచ్చేవాడే దాత అవుతాడు ఈ ధరిత్రిలో. ధరిత్రి అంటే సమస్తాన్ని ధరించేది, ధరిత్రి అంటే భూమి, ధరిత్రి అంటే నేల, ధరిత్రి అంటే అవని. అంటే ధరిత్రికి భూమి, నేల, అవని అనే సమానమైనటువంటి పదాలు ఉన్నాయి. తాను దాచుకోకుండా ఇచ్చేవాడే దాత అవుతాడు ఈ భూమిలో అన్నాడు. సోకోర్చువాడే మనుజుడు, సోకు ఓర్చువాడే. సోకు అంటే కష్టానికి, ఓర్చువాడే అంటే ఓర్చుకునేటువంటి వాడే మనుజుడు అంటే మనిషి. చూడండి, మనుజుడు అంటే మానవుడు, నరుడు అని కూడా అర్థం వస్తుంది. అంటే కష్టాలను ఓర్చుకునేవాడే మనిషి అవుతాడు. తేకువ కలవాడే వంశతిలకుడు. తేకువ అంటే ధైర్యం, ధైర్యం కలవాడే వంశతిలకుడు, వంశానికి పేరు తెచ్చేవాడవుతాడు. ఆకలితో తిన్నటువంటి అన్నమే అమృతము, తాను దాచుకోకుండా ఇచ్చేవాడే దాత, కష్టానికి ఓర్చుకునేవాడే మనిషి, ధైర్యం కలవాడే వంశానికి పేరు తెచ్చేవాడు ఓ సుమతి అని మనకి సుమతి శతకంలో బద్దెన గారు చెప్పారు. ఇప్పుడు మనం దీని యొక్క తాత్పర్యాన్ని చూద్దాం. 1వ తాత్పర్యం. ఓ మంచి బుద్ధి గలవాడా, బాగా ఆకలి వేసినప్పుడు తిన్న అన్నమే అమృతం వలె చాలా రుచిగా అనిపిస్తుంది. వెనుదీయకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకొనగలవాడే మనిషి, ధైర్యం ఉన్నవాడే తన వంశానికి వన్నె తెస్తాడు. అంటే వంశానికి వన్నె తెచ్చేవాడు ఎవరు అని అడిగితే గనక మనం ఈ యొక్క భావాన్ని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు 2వ యొక్క శతకకర్త గురించి చూద్దాం. కంచెర్ల గోపన్న. కవి శతకకర్త కంచెర్ల గోపన్న. ఇతనికి రామదాసు, భక్త రామదాసు అనే ఇతర పేరు కూడా ఉంది. కాలం 17వ శతాబ్దం. రచన దాశరథి శతకం. దాశరథి అంటే దశరథుని కుమారుడు రాముడు అని అర్థం. ఆ రాముని పేరు మీదనే ఈ శతకాన్ని రచించాడు. విశేషాలు. ఈయన నివాసం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. దాశరథి శతకాన్ని రాసి శ్రీరామచంద్రునికి అంకితం ఇచ్చాడు. ఎప్పుడైతే ఇతడు ఈ శతకాన్ని రాశాడో రాముని గురించినటువంటి శతకాన్ని రాశాడు కనుక తన స్వామి అయినటువంటి శ్రీరామునికే ఆ శతకాన్ని అంకితం ఇచ్చాడు. ఈయన కీర్తనలు తెలుగువారి నాలుకలపై నాట్యమాడుతాయి. కీర్తన అంటే కీర్తించబడేది కీర్తన. ఎవరిని కీర్తిస్తారు అంటే ఒక రకమైనటువంటి పాటలు ఇవి. ఎవరిని కీర్తిస్తారు అంటే దేవుణ్ణి భక్తులు కీర్తించేటువంటి పాటలనే కీర్తనలు అంటారు. ఈ కీర్తనలు కూడా శ్రీరామచంద్రుని గురించే ఈ యొక్క కంచెర్ల గోపన్న రచించాడు. మరి ఇప్పుడు ఈయన రాసినటువంటి శతక పద్యాన్ని చూద్దాం. శతకం దాశరథి శతకం. శతకకర్త కంచెర్ల గోపన్న. మకుటం దాశరథి కరుణాపయోనిధి. చూడండి, ఇది మకుటం. మకుటం అంటే ఏం చెప్పాం? కిరీటం అని అర్థమని చెప్పాం. చివరి పాదంలో ఇక్కడ ఉంది మకుటం. దాశరథి కరుణాపయోనిధి. దాశరథి అంటే దశరథుని కుమారుడైనటువంటి ఓ శ్రీరామ. కరుణ అంటే దయ, పయోనిధి అంటే సముద్రం. అంటే సముద్రమంత దయగలవాడా అని అర్థం. వనకరి చిక్కె మైనసకు వాచవికించెడిపోయే మీను తా వినికికి జిక్కె జిల్వా కనువేదురు చెందెను లేళ్ళు తావినోమనికి నశించె తేడి
తరమాయిరుమూటిని గెల్వా 5 సాధనముల నీవే కావదగు దాశరథి కరుణాపయోనిధి. మనకిందులో పంచేంద్రియాల గురించి చెప్తున్నాడు. పంచేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, నాలుక, చెవి మరియు చర్మం. ఈ 5ంటిని పంచేంద్రియాలు అంటారు. ఏ జీవి అయినా ఈ పంచేంద్రియాలకే లోబడిపోయి కష్టాలను తెచ్చుకుంటాడట. అది మనకి ఇక్కడ ఈ పద్యంలో చెప్తున్నాడు. వనకరి చిక్కె మైనసకు. వనకరి అంటే ఏనుగు. ఏనుగు చిక్కిపోతుంది, లొంగిపోతుంది. దేనికి? మై అంటే శరీరం. మై అంటే శరీరం. నస అంటే దురదకు. శారీరక దురదకు ఏనుగు లొంగిపోతుంది, చిక్కిపోతుంది. ఏనుగు శరీరం అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ. వాచవికించెడిపోయే మీను. వా అంటే నోరు, చవి అంటే రుచి. నోటి రుచికి చెడిపోతుంది మీను. మీను అంటే చేప. చేప ఏం చేస్తుంది? దానికి రుచి కావాలని చెప్పి ఆ గాలానికి చిక్కి చచ్చిపోతుంది. అలాగే అందుకే అంటున్నాడు ఇక్కడ, నోటి రుచికి చేప చెడిపోతుంది. ఇది నోరు. రెండవది గుర్తుపెట్టుకోండి. తావినికి జిక్కె చిల్వా. తావినికి జిక్కె చిల్వా. చిల్వా అంటే పాము. చిల్వా అంటే పాము. చిల్వా ఏం చేస్తుంది? పాము ఏం చేస్తుంది? ఎవరైనా నాగస్వరాన్ని ఊదినప్పుడు దానికి లొంగిపోయి వచ్చి వాళ్ళ చేతిలో చచ్చిపోతుంది. తా వినికి వినడానికి చిక్కిపోయింది. చిల్వా అంటే పాము, చిక్కిపోతుంది. కాబట్టి ఇక్కడ వినడం. కనువేదురు చెందెను లేళ్ళు. లేడి పిల్లలు ఏం చేస్తాయి? కనువేదురు, కంటి అందానికి చెడిపోతాయి లేళ్ళు. ఎక్కడైనా ఒక అందమైన దృశ్యాన్ని చూసినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి ఆయన వలలో చిక్కుకుంటాయి లేళ్ళు. ఇది కన్ను. తావినో మనికి నశించెతేటి. తావి అంటే సువాసన. తావి అంటే ఇంకొక అర్థం కూడా ఉంది, సువాసన, పరిమళం. తావి అన్నా, సువాసన అన్నా, పరిమళం అన్నా ఒకటే. ఆ తావి అంటే సువాసనకు నోమనికి మైమరచి నశించెతేటి. తేటి అంటే తేనెటీగ. సువాసనకు లొంగిపోయి తేనెటీగ కూడా కష్టాల పాలైపోతుంది. ఇది సువాసన అంటే ఇది ముక్కుకు సంబంధించినటువంటిది. కాబట్టి ఇక్కడ ఎన్ని చెప్పాడు మొత్తం? ఏనుగుదేమో శరీరం చెప్పాడు, చేపదేమో నాలుక చెప్పాడు, చెవుకు సంబంధించిందేమో పాముని చెప్పాడు, కంటికి సంబంధించిందేమో లేడిని చెప్పాడు, ముక్కుకు సంబంధించిందేమో తేనెటీగ గురించి చెప్పాడు. అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క జీవి ఎలా చెడిపోతుంది, లొంగిపోయి ఎలా కష్టాల పాలైపోతుంది అని చెప్పాడు. చెప్పి ఇంకా ఏమంటున్నాడు? తరమా ఇరుమూటిని గెలువా. ఇరుమూడు, ఇరు అంటే 2, 3 అంటే 3, ఈ 2 కలిపిస్తే 5. ఈ ఇరుమూటిని, 5 పంచేంద్రియాలను గెలవడం తరమా ఎవరి వలన అయితే అవుతుందా? ఎవరి వల్ల కాదు అంటున్నాడు. 5 సాధనముల, ఈ 5 సాధనాలను నీవే కావదగు, నీవే కాపాడాలయ్యా ఓ దాశరథి, ఓ దశరథుని కుమారుడైనటువంటి శ్రీరామ, కరుణాపయోనిధి, సముద్రమంత దయగలవాడా అని చెప్పి అన్నాడు. మళ్ళొకసారి బొమ్మలో చూద్దాం. ఇక వనకరి అంటే ఏనుగు, మీను అంటే చేప, చిల్లువ అంటే పాము, లేడి అంటే జింక, తేటి అంటే తేనెటీగ. ఇరుమూడు అంటే 5 పంచేంద్రియాలు ఏమేమి చెప్పాను? కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం. మరి ఇప్పుడు భావాన్ని చూద్దాం. ఇప్పుడు రెండవ తాత్పర్యాన్ని చూసినప్పుడు, కరుణాసముద్రుడా, దశరథ పుత్రుడా శ్రీరామ, తన మేని దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటి రుచిని ఆశించి చేప, రాగానికి లొంగి పాము, దృష్టి భ్రమకు లోనై జింక, పూల వాసనకు మైమరిచి తుమ్మెదలు బందీలవుతున్నాయి. మనకి తేటి అంటే ఒక్కో చోట అర్థం తుమ్మెద, ఒక్కో చోట తేనెటీగ అని కూడా మనకి తెలుస్తుంది. ఇట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల నశిస్తుంది. ఈ పంచేంద్రియ
చాపల్యం గల నేను అరిషడ్వర్గాల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల నుండి ఎలా బయటపడగలను? చాంచల్యాన్ని తొలగించి స్థిరమైన బుద్ధిని ప్రసాదించుమని కవి భావన. మరిన్ని పద్యాలను మనం రెండవ భాగంలో తెలుసుకుందాం.